హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు ఒక పవర్ సెట్ తీసుకుందాం. అదే పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎలా ఉంటుంది మనకి అంటే సెట్ ఆఫ్ ఇన్ఫినైట్ సబ్సెట్స్ ఆఫ్ ఎన్. మొత్తం దీంట్లో న్యాచురల్ నెంబర్స్ యొక్క సబ్సెట్స్ అనేవి ఉంటాయి. ఎన్ ఉంటాయి, మనకి ఇన్ఫినైట్ ఉంటాయి, మనకి ఎన్ అని తెలియదు. ఈ సబ్సెట్స్ అన్నింటినీ మనం ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ x1 తీసుకుంటున్నాను. ఈ x1లో ఓన్లీ సింగిల్ టర్మ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. అంటే సింగిల్టన్ 1, సింగిల్టన్ 2, సో ఆన్ మొత్తం అన్ని న్యాచురల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా x1 తీసుకుంటున్నాను. సో x1 అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి సబ్సెట్ ఆఫ్ p ఆఫ్ n అవుతుంది. అదేవిధంగా x2 తీసుకుంటున్నాను. x2లో మనకి 2 ఎలిమెంట్స్ ఉండేలా విధంగా తీసుకుంటున్నాం. 1 2 2 3 1 3 2 4 ఇలా. అంటే ఇది దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, దీంట్లో ఉన్న సెట్స్ అన్నీ మనకి టోటల్ ఎన్ని సెట్స్ ఉండొచ్చు ప్రాబబుల్గా. న్యాచురల్ నెంబర్స్లో అయితే ఇన్ఫినిటీ సెట్స్ ఉంటాయి. అదే ఎన్ క్రాస్ ఎన్లో కూడా ఇన్ఫినైట్ సబ్సెట్సే ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనం చూసాం, ఎన్ క్రాస్ ఎన్లో కూడా మనకి ఇన్ఫినైట్ సబ్సెట్స్ ఉంటాయి. సో అంటే కౌంటబుల్, ఓకేనా. ఇవి కౌంటబుల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి దీంట్లో x2లో. సో x2 అనేది మనకి సబ్సెట్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ n. సో మనం అదేవిధంగా xn డిఫైన్ చేస్తాం. xn ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే, సో ఇక్కడ మనకి ఒక్కొక్క సెట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సెట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి. సో అలాంటివి మనకి వాటి యొక్క కార్డినాలిటీ ఏమై ఉండొచ్చు, ఏమవుతుందంటే, సో ఇక్కడ ఎలా అయితే ఎన్ క్రాస్ ఎన్ చేస్తామో 2 ఎలిమెంట్స్కి, ఇక్కడ ఎన్ ఎలిమెంట్స్ కాబట్టి ఎన్ క్రాస్ సో ఆన్ ఎన్ టైమ్స్ చేస్తాం. సో ఇక్కడ కూడా కౌంటబుల్, మనం స్టాప్ చేస్తాం కదా, ఎన్ టైమ్స్ స్టాప్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా కౌంటబుల్ సెట్స్ ఉంటాయి అన్నమాట. ద మూమెంట్ వి స్టాప్, దట్ ఈస్ కౌంటబుల్. స్టాప్ చేయకపోతే అది మనకి అన్కౌంటబుల్ అవుతుంది. సో ఇలా వచ్చినవి కూడా మనకి ఇవన్నీ కూడా మనకి సబ్సెట్ ఆఫ్ పి ఆఫ్ ఎన్, ఇవన్నీ కూడా పి ఆఫ్ ఎన్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ని డిఫైన్ చేద్దాం. ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే యూనియన్ ఆఫ్ ఎక్స్ఆర్ కింద డిఫైన్ చేస్తాం. ఇందాక మనం తీసుకున్న x1 x2 x3 సో ఆన్ xn వీటన్నిటి యొక్క యూనియన్ కింద తీసుకున్నాం అన్నమాట. సో ఈ ఆర్ అనేది ఏంటి, మనకి ఆర్ అనేది న్యాచురల్ నెంబర్స్ నుంచి తీసుకున్నాం. సో ఆర్ అనేది 1 to ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది అనమాట. ఓకేనా. ఆర్ అనేది స్టాప్ అవ్వట్లేదు. సో మొత్తం వీటి యొక్క యూనియన్ అనేది మనకి ఏమవుతుంది, కౌంటబుల్ అవుతుంది, ఎందుకంటే యూనియన్ కాబట్టి. ఓకేనా. కౌంటబుల్ యూనియన్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ ఇస్ కౌంటబుల్. సో ఎక్స్ అనేది మనకి కౌంటబుల్ అవుతుంది అనమాట. సో ఎక్స్ ఏంటి, మనకి సెట్ ఆఫ్ ఆల్ ఫైనైట్ సబ్సెట్స్ ఆఫ్ ఎన్. ఓకేనా. మొత్తం అన్ని ఫైనైట్ సబ్సెట్స్, ఎన్ యొక్క ఫైనైట్ సబ్సెట్ యొక్క సెట్ అనమాట ఇది ఎక్స్ అనేది. ఇప్పుడు ఏదైనా ఒక సెట్ తీసుకుందాం. మొత్తం ఈ సెట్లోంచి ఏదైనా సెట్ ఏంటి, టీ అనే సెట్ తీసుకుంటున్నాను. టీ బిలాంగ్స్ టు ఎక్స్. ఓకేనా. ఎక్స్లోంచి టీ అనే దాన్ని తీసుకున్నాం. సో ఒకవేళ టీ తీసుకున్నట్లయితే దట్ ఎగ్జిస్ట్ ఎనీ సెట్ ఎక్స్కే అంటే x1 x2 xn ఎలాగో అలాగా ఎక్స్కే అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, సచ్ దట్ టీ అనేది టీ బిలాంగ్స్ టు ఎక్స్కే అవుతుందన్నమాట. సో టీ అనేది ఎక్స్కేలో ఉండే విధంగా టీ అనేది ఎక్స్కేలో ఉంటుంది, సచ్ దట్ దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది, మనకి కార్డినాలిటీ ఆఫ్ టీ అనేది కే అవుతుంది. సో ఆ విధంగా మనకి కే అనేది ఫైనైట్ అని ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఏదైనా ఒక సెట్ తీసుకున్నాం, దాని యొక్క కార్డినాలిటీ అనేది ఫైనైట్ అని ఇలా ఈ విధంగా చెప్పగలం అనమాట. సపోజ్ ఇప్పుడు మనం మొత్తం పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. పవర్ సెట్ ఆఫ్ ఎన్లోంచి ఏం చేస్తున్నాం అంటే ఈ మొత్తం టోటల్ ఎక్స్ని తీసేస్తున్నాం. ఎక్స్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఫైనైట్ సబ్సెట్స్ ఆఫ్ ఎన్. ఈ పిఎన్ ఆఫ్ ఎక్స్లోంచి, పిఎన్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లోంచి ఎక్స్ని తీస్తున్నాం. ఎక్స్ కౌంటబుల్ కదా, సో ఆ కౌంటబుల్ తీసిన ఈ పి ఆఫ్ ఎన్కి ఫరక్ పడదు అనమాట.
అంత పెద్ద సెట్ని తీసినా సరే మనకి ఎక్స్ యూనియన్ ఆఫ్ ఎన్నిటి ఎక్స్ఆర్ అంత పెద్ద సెట్ని తీసినా సరే మనకి పి ఆఫ్ ఎన్కి ఫరక్ పడదు అనమాట. సో అగైన్ పి ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ అనేది మనకి అన్కౌంటబుల్ అవుతుంది. ఓకేనా? Therefore, the set of all finite subsets of n is countable. ఓకేనా? సెట్ ఆఫ్ ఆల్ ఫైనైట్ సబ్సెట్స్ ఆఫ్ n అనేది కౌంటబుల్ అవుతుంది మనకి. ఫైనైట్గా తీసుకున్నది మనకి కౌంటబుల్ అవుతుంది. అదేవిధంగా సెట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినైట్ సబ్సెట్స్ ఆఫ్ n ఈజ్ అన్కౌంటబుల్. ఇక్కడైతే మనం స్టాప్ చేస్తాం, ఎక్స్ అనేది స్టాప్ అయ్యాం. అలా కాకుండా స్టాప్ అవ్వకుండా ఇన్ఫినిటీ వరకు తీసుకున్నట్లయితే ఎన్ని మనం, ఓకేనా, ఇన్ఫినిటీ వరకు తీసుకున్నట్లయితే అలాంటి సబ్సెట్స్ అనేవి మనకి అన్కౌంటబుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆర్ అనేది అన్కౌంటబుల్ అని వేరే ఫార్మేట్లో చూద్దాం. మనం ఆల్రెడీ మనం చూస్తుంది, ఇది ఎన్ని రకాలుగా చేయించి చూద్దాం. మన యొక్క ఆర్ ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్స్ ఆన్ 10 సింబల్స్ ఇన్ డెసిమల్ ఎక్స్పాన్షన్. డెసిమల్ ఎక్స్పాన్షన్లో చూసినట్లయితే మనకి 10 సింబల్స్ అంటే 0 to 9 మనం యూజ్ చేసుకుని నెంబర్స్ క్రియేట్ చేస్తాం కదా. సో ఇంకా నెంబర్స్ని జనరల్ ఫార్మాట్లో మనం డెసిమల్ కింద తీసుకోవచ్చు అనమాట. డెసిమల్స్లో ఇంకా అన్నీ కూడా డెసిమల్స్ యాడ్ అవుతాయి, నార్మల్ నెంబర్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి జనరల్గా డెసిమల్ ఎక్స్ప్రెషన్ కింద రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే రియల్ నెంబర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఒకే షాట్లో మనం సీక్వెన్స్ ఆన్ 10 సింబల్స్ ఇన్ డెసిమల్ ఎక్స్పాన్షన్ కింద చెప్పచ్చు. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, అన్కౌంటబుల్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం. ఒకవేళ ఒక సీక్వెన్స్ అనేది 2 సింబల్స్ మీద ఉన్న అన్కౌంటబుల్లే, 10 సింబల్స్ మీద ఉన్న అన్కౌంటబుల్, ఎన్ని సింబల్స్ మీద అయినా సరే, ఇన్ఫినైట్ సింబల్స్ మీద ఉన్నా సరే అది అన్కౌంటబుల్ అవుతుంది అనమాట. సరే, వీటి ఎలిమెంట్స్ బైనరీ ఎక్స్ప్రెషన్లో అయితే మనకి 2 సింబల్స్ మీద ఉంటుంది ఆర్ అనేది. సరే, ఆర్ యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది మనకి అన్కౌంటబుల్ కాబట్టి సి అవుతుంది అనమాట. సో పవర్ సెట్ ఆఫ్ ఎన్ యొక్క కార్డినాలిటీ 2 power అలిఫ్ నాట్. ఓకేనా? ఎందుకు నేచురల్ నెంబర్ యొక్క కార్డినాలిటీ ఎన్ కాబట్టి దాని యొక్క పవర్ సెట్ యొక్క కార్డినాలిటీ 2 power అలిఫ్ నాట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఆ విధంగా మనకి ఆర్ అనేది రెండింటి యొక్క కార్డినాలిటీస్ అనేవి ఈక్వల్ కాబట్టి సో ఆర్ ఈజ్ సిమిలర్ టు పవర్ సెట్ ఆఫ్ ఎన్ అవుతుంది అనమాట. ఆర్ అనేది సిమిలర్ టు పవర్ సెట్ ఆఫ్ ఎన్ అవుతుంది. క్యూసీ అనేది కూడా అన్కౌంటబుల్ అవుతుంది. ఎందుకో చూద్దాం. ఇక్కడ మనకి క్యూ యూనియన్ క్యూసీ అనేది ఆర్ అవుతుంది. ఆర్ ఆల్రెడీ అన్కౌంటబుల్, క్యూ అనేది కౌంటబుల్. సో ఆర్ అనేది రిజల్ట్ అనేది అన్కౌంటబుల్ వచ్చింది, బట్ క్యూ అనేది కౌంటబుల్. సో ఏది అన్కౌంటబుల్ అవ్వాలి? క్యూసీ అనేది ఖచ్చితంగా అన్కౌంటబుల్ అయినట్లయితే మనకి ఆర్ అనేది అన్కౌంటబుల్ అవుతుంది. సో ఆ విధంగా మనం క్యూసీ అనేది అన్కౌంటబుల్ అని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. మూవ్ అప్ టు సిఎస్ఆర్ నెట్ క్వశ్చన్. ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1 నుంచి క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1కి డిఫైన్ చేయబడ్డది. సచ్ దట్ ఎఫ్ అనేది 1 అని చెప్తున్నారు. అయితే ఆప్షన్స్ చూద్దాం. ఏ అనేది రేంజ్ ఆఫ్ ఎఫ్ మస్ట్ కంటైన్ రేషనల్, రేంజ్ ఆఫ్ ఎఫ్ మస్ట్ కంటైన్ ఇర్రేషనల్, రేంజ్ ఆఫ్ ఎఫ్ మస్ట్ కంటైన్ బోత్, ఎఫ్ మస్ట్ బి ఆన్ టు అన్నాడు అనమాట. ఫస్ట్ డి ఆప్షన్ చూద్దాం. ఎఫ్ అనేది మస్ట్ బి ఆన్ టు అన్నాడు కదా. సో మనం ఏదైనా ఇది రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం కౌంటర్ ఫంక్షన్ తీసుకున్నాం. ఎఫ్ఎక్స్ అనేది x/2 కింద తీసుకుంటున్నాను. డిఫైన్డ్ ఫ్రమ్ 0,1 to 0,1 క్లోజ్డ్ ఇంటర్వల్. సో దీని యొక్క రేంజ్ చూద్దాం. 0 వేసినట్లయితే మనకి 0/2 0 వస్తుంది. 1 వేసినట్లయితే ఫైనల్గా 1/2 వస్తుంది. సో రేంజ్ అనేది 1/2 దగ్గర ఆగిపోయింది. బట్ డొమైన్ చూడండి 0 to 1 వరకు ఉన్నాయి ఎలిమెంట్స్. సో డొమైన్లో ఉన్న 1కి మనకి ప్రీ ఇమేజ్ లేదు. ఓకేనా? కోడొమైన్లో ఉన్న 1 ఎలిమెంట్కి మనకి ప్రీ ఇమేజ్ లేదు. సో ప్రీ ఇమేజ్ లేదు కాబట్టి మనకి దాంట్లో అవకాశం లేదనమాట. సో ఎఫ్ అనేది
ఆన్ టు కాదు. సో డి ఆప్షన్ ఇస్ రాంగ్. సపోజ్ బి చూద్దాం. బి ఏం చెప్తుంది మనకి, రేంజ్ మస్ట్ కంటైన్ ఇర్రేషనల్ ఉండాలి లేదా చూద్దాం. సపోజ్ ఇర్రేషనల్ లేదనుకుందాం. సపోజ్ రేంజ్ డజంట్ కంటైన్ ఇర్రేషనల్ అనుకుందాం. సో ఎఫ్ అనేది మనకి ఏమని ఇచ్చాడు, వన్ ఫంక్షన్ 1 అని ఇచ్చాడు. సో 1 ఇచ్చాడు కాబట్టి ఓకే. రేంజ్ ఎఫ్ అనేది 1 కదా. సో 1 అయినట్లయితే డొమైన్ ఏంటి మనకి, డొమైన్ 0,1, డొమైన్ 0,1, అదేవిధంగా కోడొమైన్ కూడా 0,1. సో డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మనకి 0 నుంచి 1 ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా మనకి 1 మ్యాపింగ్ ఉండాలన్నమాట. సో డొమైన్ ఎలా ఉంటే ఆటోమేటిక్గా రేంజ్ కూడా ఆ విధంగానే ఉంటుంది. డొమైన్ ఏంటి మనకి ఇక్కడ 0 ఇంటర్వెల్ 0, క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1 కాబట్టి డొమైన్ అనేది మనకి అన్కౌంటబుల్ అవుతుంది. అన్కౌంటబుల్ ఇన్పుట్స్ ఉన్నాయి దీంట్లో. డొమైన్లో మనకి అన్కౌంటబుల్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి రేంజ్లో కూడా మనకి ఆటోమేటిక్గా అన్కౌంటబుల్ ఉంటాయి. సో రేంజ్ అనేది మనకి 0,1లోంచి వస్తున్నాయి ఈ ఎలిమెంట్స్. ఓకేనా. సో 0,1 అనేది సిమిలర్ టు రేంజ్ అవుతుంది మనకి. సో రేంజ్ అనేది ఆ విధంగా మనకి అన్కౌంటబుల్ అవుతుంది. సో ఇఫ్ రేంజ్ డజంట్ కంటైన్ ఎనీ సింగిల్ ఇర్రేషనల్ నెంబర్ అనుకుందాం. సో మనకి ఇర్రేషనల్స్ లేవనుకుందాం, అసలు ఒక్క ఇర్రేషనల్ కూడా లేదనుకుందాం రేంజ్లో. సో రేంజ్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి, క్యూ రేషనల్ నెంబర్స్ యొక్క సబ్సెట్ అవుతుంది. సో రేషనల్ నెంబర్స్ సబ్సెట్ అయితే ఆటోమేటిక్గా రేంజ్ ఏంటి, కౌంటబుల్ అవుతుంది. రేంజ్ కౌంటబుల్ అని అవుతుంది, విచ్ ఇస్ రాంగ్. రేంజ్ కౌంటబుల్ కాదు. రేంజ్ అనేది ఇక్కడ మనకి అన్కౌంటబుల్ మనం. ఎందుకు, ఎఫ్ అనేది 1 కాబట్టి. ఎఫ్ అని 1 కాబట్టి మనకి రెండిట్లో కూడా, డొమైన్లో కోడొమైన్లో రెండిట్లో కూడా మనకి అన్కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి రేంజ్ కూడా ఆటోమేటిక్గా అన్కౌంటబుల్ అవ్వాలన్నమాట. సో రేంజ్ మస్ట్ కంటైన్ ఇర్రేషనల్ నెంబర్. రేంజ్ అనేది అన్కౌంటబుల్ అవ్వాలి కాబట్టి సో రేంజ్లో ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూద్దాం. ఆప్షన్ ఏం చెప్తుంది, రేషనల్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది. రేంజ్లో రేషనల్ ఉండాలని చెప్తుంది అన్నమాట ఖచ్చితంగా. సపోజ్ మనం ఏ తీసుకుంటున్నాం. ఏని ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే 0,1 ఇంటర్సెక్షన్ క్యూ కింద డిఫైన్ చేస్తున్నాం. ఇదేంటి, కౌంటబుల్. బీనేమో 0,1 ఇంటర్సెక్షన్ క్యూసీ కింద ఇర్రేషనల్, విచ్ ఇస్ అన్కౌంటబుల్. ఈ రెండింటి యొక్క యూనియన్ ఏమవుతుంది మనకి, 0లో రేషనల్ ఇర్రేషనల్ రెండు కలిస్తే మనకి ఓవరాల్గా 0,1 కంప్లీట్ వస్తుంది మనకి. సో ఏ యూనియన్ బి అనేది 0, క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1. ఇక్కడ ఏ అనేదేమో కౌంటబుల్, బి అనేదేమో అన్కౌంటబుల్. సో 0,1 అనేది అన్కౌంటబుల్. సో దీన్ని బట్టి మనం బి అనేది ఖచ్చితంగా అన్కౌంటబుల్ చెప్పచ్చు. సో ఓకే, ఒకవేళ ఏ యూనియన్ బి అనేది మనం 0,1 కింద చెప్పినట్లయితే ఇక్కడ ఏ కౌంటబుల్, అదేవిధంగా ఇది అన్కౌంటబుల్ కాబట్టి సో ఆటోమేటిక్గా బి మస్ట్ బి అన్కౌంటబుల్. సో బి అనేది అన్కౌంటబుల్ అయినప్పుడే మనకి ఈ రెండింటి యొక్క యూనియన్ అనేది అన్కౌంటబుల్ అవుతుంది అన్నమాట. సో బి మస్ట్ బి అన్కౌంటబుల్. ఇప్పుడు ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ అనేది మనకి 0,1 క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1 నుంచి మనకి 0,1 ఇంటర్సెక్షన్ క్యూసీకి ఒక ఫంక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది కదా. సో అలాంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాం. అదేమవుతుంది మనకి 1 అవుతుంది, 2 అవుతుంది. అలాంటి ఫంక్షన్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. ఓన్లీ దాని యొక్క రేంజ్ ఎలిమెంట్స్ అనేవి ఏమొచ్చి మనకి ఇర్రేషనల్స్ వస్తుంది అనమాట. సో అలాంటి ఫంక్షన్ మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో అలాంటి ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తాం కాబట్టి ఏం చెప్పచ్చు, రేంజ్లో రేషనల్ లేకపోయినా ఫరక్ పడదని చెప్పచ్చు అనమాట. సో ఎఫ్ అనేది ఇక్కడ మనకి 0,1 నుంచి 0,1కి 1 అవుతుంది కాబట్టి సో మన ఫంక్షన్ అనేది
ఏ విధంగా ఇచ్చారు మనకి ఇచ్చిన ఫంక్షన్ 0,1 నుంచి క్లోజ్డ్ ఇంటర్వల్ 0,1కి మనకి 1 to 1 అని ఇచ్చాడు మన ఫంక్షన్. సో ఈ ఈ స్టేట్మెంట్ని ఈ ఫంక్షన్ అనేది సాటిస్ఫై చేస్తుంది కదా, 1 to 1 అవుతుంది. బట్ రేంజ్లో మనకి మాత్రం ఓన్లీ ఇర్రేషనల్స్ వస్తున్నాయి అన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రేషనల్స్ వచ్చాయి ఏమొచ్చినా సరే మనకి 0,1 ఇంటర్వల్లోనే వచ్చాయి కదా. సో ఆ విధంగా మనకి రేషనల్ రాకుండా రేంజ్లో పాసిబుల్ చేసింది అన్నమాట ఈ ఫంక్షన్ అనేది. సో ఆ విధంగా మనకి ఏం చెప్పొచ్చు, రేంజ్ అనేది మే నాట్ కంటైన్ రేషనల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి రేంజ్లో రేషనల్ అనేది లేకపోయినా పర్లేదు, తర్వాత ఇర్రేషనల్ అనేది మనకి కన్ఫామ్గా ఉండాలి. బోత్ అనేవి పాసిబిలిటీ కాదు. ఎఫ్ మస్ట్ బి ఆన్ టు, ఇది కూడా రాంగ్.